తెలంగాణ ఐసెట్ ఆర్ ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మనకు ఆల్రెడీ ఫేజ్ 1 ఫేజ్ 2కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అండ్ ఫైనల్లో వచ్చేసి మనకు స్పెషల్ ఫేజ్కి సంబంధించి షెడ్యూల్ అయితే రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క స్పెషల్ ఫేజ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి అండ్ అదేవిధంగా ఆస్పిరెంట్స్కి ఉన్న డిఫరెంట్ డౌట్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఐసెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు 2 న్యూ ఆప్షన్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. తెలంగాణ ఐసెట్ 2025 స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ అంటూ అండ్ తెలంగాణ ఐసెట్కి సంబంధించి స్పెషల్ ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ రూపంలో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాము. మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈ యొక్క ఐసెట్ స్పెషల్ ఫేజ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి అండ్ ఆస్పిరెంట్స్కి ఉన్న కొన్ని ముఖ్యమైన డౌట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వన్స్ మనకు ఐసెట్కి సంబంధించిన డీటెయిల్స్ షెడ్యూల్ అనేది డౌన్లోడ్ చేసుకోగానే దాని యొక్క ప్రివ్యూ మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణ ఐసెట్ 2025 అంటూ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ స్పెషల్ ఫేజ్ నోటిఫికేషన్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనము పార్టిసిపేట్ చేయడానికి మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్కి సంబంధించి అండ్ అదేవిధంగా ఎవరెవరు ఈ యొక్క కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అని మీకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన డౌట్స్ గురించి యాజ్ పర్ షెడ్యూల్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 3 కాలమ్స్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సీరియల్ నెంబర్ అంటూ డీటెయిల్స్ అంటూ డేట్స్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సీరియల్ నెంబర్ 1లో వచ్చేసి ఏంటంటే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి 5th అక్టోబర్ 2025 రోజు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. సో మీరు కనుక ఫస్ట్ ఫేజ్లో కానీ లేదా సెకండ్ ఫేజ్లో కానీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా అండ్ సేమ్ టైం స్లాట్ బుకింగ్ చేసుకోకపోయినా అలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెరిఫికేషన్ వెళ్ళడం కోసం మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో గతంలో మీరు స్లాట్ బుకింగ్ చేసుకోకపోయినా స్లాట్ బుకింగ్ చేసుకొని వెరిఫికేషన్కి వెళ్ళకపోయినా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతుంది. ఎనీవే గతంలో స్లాట్ బుకింగ్ చేసుకొని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 5th అక్టోబర్ 2025 రోజు మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ కోసం బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి మీరు కనుక ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే 1200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 600 రూపీస్ అనేది ఆన్లైన్ ద్వారా పే చేసి మీకు ఏ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాలి అనుకుంటున్నారు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని స్లాట్ బుకింగ్ కోసం సెంటర్ని చెక్ చేసుకోవడానికి సో మనకు 5th అక్టోబర్ 2025 రోజు అవకాశం అయితే ఉంటుంది. ఆ రోజు మీరు సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయినట్లయితే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అండ్ వన్స్ మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్నట్లయితే సో మీకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది. వెరిఫికేషన్ అనేది వచ్చేసి 6th అక్టోబర్ 2025 రోజు అయితే ఉంటుంది. ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ఏ క్యాండిడేట్ అయినా వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ప్లేస్లో స్లాట్ బుకింగ్ చేసుకున్నారు, డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల వెరిఫికేషన్కి వెళ్ళలేదు. సెకండ్ ఫేజ్లో మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్నారు, డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల వెరిఫికేషన్కి వెళ్ళలేదు, డాక్యుమెంట్స్ లేవని కానీ అదర్ థింగ్స్ లేవని కానీ లేదా మీ దగ్గర అప్పుడు ఈడబ్ల్యూఎస్ లేదు, ప్రజెంట్ మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ ఉంది, అప్పుడు మీ దగ్గర ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ డాక్యుమెంట్స్ లేవు, ఇప్పుడు మీ దగ్గర స్పెషల్ కేటగిరీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అప్పుడు మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, ప్రజెంట్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది. ఇలా రిమైనింగ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం కూడా మీరు సెంటర్కి అయితే వెళ్ళొచ్చు. ఎనీవే రీజన్ ఏదైనా వెరిఫికేషన్ కోసం మనకు 6th అక్టోబర్ 2025 రోజు అవకాశం అయితే ఇచ్చారు. రీసెంట్గా అంటే 5th అక్టోబర్ 2025 రోజు రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకున్న క్యాండిడేట్స్ కానీ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని వెరిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న క్యాండిడేట్స్ కానీ ఇఫ్ మీరు మిస్ అయినట్లయితే 6th అక్టోబర్ రోజు అయితే మనకు అవకాశం ఉంటుంది. ఆ రోజు మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీరు స్లాట్ బుకింగ్ చేసుకొని వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లయితే తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అందరు క్యాండిడేట్స్ ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకొని వెరిఫికేషన్కి వెళ్ళిన వారు, సెకండ్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టిన వారు, థర్డ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వారైనా సరే సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కోసం మనకు 6th అక్టోబర్ అండ్ అదేవిధంగా 7th అక్టోబర్ 2 డేస్ అయితే మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. మీరు ఆ రోజు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. మరి వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు పెట్టుకోవచ్చు సార్ అని మీరు క్వైరీ చేసినట్లయితే సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఎవరెవరు ఎలిజిబుల్ ఉంటారు క్యాండిడేట్స్ని మనం 4 టైప్స్ అయితే డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే రీసెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, రీసెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏ విధంగా పెట్టాలని మేము కంప్లీట్ గైడ్లైన్స్ తోటి వీడియో చేస్తాము. ఆ వీడియో చూస్తూ మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ రాని విద్యార్థులు ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్లో కూడా సీట్ రాలేదు అనుకుంటే అలాంటి క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, సీట్ వచ్చింది కానీ కాలేజ్లో జాయిన్ కాలేదు అనుకుంటే సో కాలేజ్లో జాయిన్ కాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 4th కేటగిరీ వచ్చేసి ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వెబ్ ఆప్షన్స్ పెట్టారు, సీట్ వచ్చింది, కాలేజ్లో కూడా జాయిన్ కావడం జరిగింది, ప్రజెంట్ అయితే దానికంటే బెటర్ కాలేజ్ కావాలి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. రీజన్ ఏదైనా సరే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ స్పెషల్ ఫేజ్లో టోటల్గా మనకు 6th అక్టోబర్ 7th అక్టోబర్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ వన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా దాన్ని ఫైనల్ ఫ్రీజింగ్ చేయడానికి మనకు 7th అక్టోబర్ రోజు అయితే అవకాశం ఇస్తారు. ఆ రోజు మీరు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవాలి. ఈ విధంగా
సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే క్యాండిడేట్స్ ఎవరైనా సరే సీట్ వచ్చిన వారు కానీ సీట్ రాని వారు కానీ రీసెంట్గా రిజిస్టర్ చేసుకున్న వారు కానీ స్లైడింగ్ కోసం ట్రై చేస్తున్న వారు కానీ మీరు వెబ్ ఆప్షన్స్లో కనుక పార్టిసిపేట్ చేస్తే మనకు సంబంధించి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందని తెలవడం కోసం 10th అక్టోబర్ రోజు అవకాశం అయితే ఉంటుంది. ఆ రోజు మీరు సో మీకు సంబంధించిన రిజల్ట్ అయితే తెలుసుకోవచ్చు, మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ బట్టి అయితే. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే సో ఇది మనకు లాస్ట్ ఫేజ్ కాబట్టి మీరు ఏ కాలేజెస్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటారో ఫస్ట్ ఆ కాలేజ్ అథారిటీస్ తోటి ముందుగా మాట్లాడుకోండి. సో మాట్లాడుకున్న విధానాన్ని బట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, తర్వాత మీకు ఫర్దర్గా ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక్కడ మనకు సో కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అండ్ మీకు సంబంధించిన ట్యూషన్ ఫీ పే చేసి కాలేజ్లో రిపోర్ట్ ఇవ్వడానికి మనకు టోటల్గా సో 10th అక్టోబర్, 12th అక్టోబర్, 13th అక్టోబర్ ఇలా కంటిన్యూస్గా 4 days అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ 4 days మీరు మీకు సంబంధించిన అలాట్ అయిన కాలేజ్లో వచ్చేసి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేయడం కంప్లీట్ అయినట్టయితే మనకు సంబంధించి స్పెషల్ ఫేజ్కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు కూడా మీకు సీట్ రాకపోతే మన స్పాట్ అడ్మిషన్లో మేనేజ్మెంట్లో అయితే జాయిన్ అవ్వచ్చు. మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వడం కోసం మనకు 13th అక్టోబర్ నుంచి అయితే అవకాశం ఉంటుంది. ఆ రోజు మీరు డైరెక్ట్గా మీకు సంబంధించిన కాలేజ్లో వెళ్ళేసి పేమెంట్ అనేది మాట్లాడుకొని జాయిన్ కావడం అయితే ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి MBA MCA యొక్క స్పెషల్ ఫేజ్ యొక్క ముఖ్యమైన డేట్స్ అయితే ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకుని వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందా, సో మెనీ డౌట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎలాంటి వెరిఫికేషన్ పెండింగ్లో ఉన్నా మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్ళొచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.